అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళు గడిచింది కదా. సో ఈ 2 ఏళ్లలో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఏదో ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి కాస్త కనిపిస్తోంది. కొంతమంది బాధితుల్ని, ప్రభుత్వ వ్యతిరేక వర్గాల్ని తన దగ్గరికి పిలిపించుకొని మాట్లాడడం కొంతవరకు కొంత బెటర్. ఎందుకంటే ఆయన ఈ 2 ఏళ్లలో ప్రజల్లోకి వెళ్ళింది ఏమీ లేదు, పర్యటనలు చేసింది ఏమీ లేదు, ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను జనంలోకి వెళ్ళి చేసింది కూడా ఏమీ లేదు. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న ఓదార్పు యాత్రలు ఏవో చేసినట్టున్నారు. ఎవరైనా నాయకులకు జైలుకి వెళ్తే జైల్లో పర్యటించడం, విజయవాడ వరదలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మిర్చి రైతులు, పొగాకు రైతులు అండ్ మామిడి రైతుల దగ్గరకు వెళ్ళి ఒక చిన్నపాటి షో చేయడం అంతే తప్ప జనంలో యాత్ర చేయడం కానీ జనంలో పర్యటించింది చాలా తక్కువ. అప్పుడప్పుడు అడపదడప ప్రెస్ మీట్లు, నెలకో ప్రెస్ మీట్, యావరేజ్గా నెలకో ప్రెస్ మీట్ మాత్రం పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి తనను తాను మరింత చిన్నబోతున్నారు అనమాట. అక్కడ ఏదో ఒక పదం వాడడం ద్వారా కానీ లేదా తన అవగాహన రాహిత్యం కారణంగా తనలో విషయం లేదు అనేది నిరూపించుకుంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లే బహుశా ఆ పార్టీకి మైనస్ అవుతున్నాయేమో అనుకోవచ్చు. ఇక కార్యకర్తలను కలవడం, నాయకులను కలవడం కూడా చాలా తక్కువ. కార్యకర్తలను కలిసేది అసలే ఉండదు. నియోజకవర్గ స్థాయి సమీక్షల పేరుతో కార్యకర్తలను తన కార్యాలయానికి పిలిపిస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, ప్రెస్ మీట్లో చెప్పేసోదే అదే మీటింగ్లో చెప్తున్నారు. నియోజకవర్గం మీటింగ్లో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల మీద సమీక్ష చేయకుండా అక్కడ ఎందుకు ఓడిపోయామో, అక్కడ గెలవాలంటే ఏం చేయాలి, బూత్ లెవెల్లో ఎలా ఉంది, లీడర్షిప్ ఎలా ఉంది అనేది సమీక్షించకుండా ఈ రాష్ట్ర స్థాయిలో ఈ కూటమి వాళ్ళు ఇది చేయలేదు, అది చేయలేదు, సూపర్ 6 చేయలేదు, అలా రొటీన్గా చెప్పే డైలాగులు మాత్రమే చెప్పి పంపిస్తున్నారనమాట. సో దీనివల్ల పెద్దగా యూజ్ లేదు. ఒక రకంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక లోకేష్ గారు, చంద్రబాబు గారు కార్యకర్తలకు ఎక్కువగా టైం ఇస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కార్యకర్తలతో సెపరేట్గా ఒక మీటింగ్ పెడుతున్నారు. అది ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు, అది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కావచ్చు, పేదలకు సేవలో కార్యక్రమం కావచ్చు, ఏ కార్యక్రమం అయినా సరే అధికారికంగా ఆ కార్యక్రమాన్ని చేసుకొని అనధికారికంగా పార్టీ పరంగా ఆ నియోజకవర్గంలో కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నారు. మొన్న కావల్లో కావచ్చు, గోపాలపురంలో కావచ్చు, ఏ నియోజకవర్గాన్ని వెళ్ళినా కార్యకర్తల మీటింగ్ జరుగుతుంది. లోకేష్ గారు, చంద్రబాబు గారు అదే చేస్తున్నారు. గడిచిన 2 ఏళ్లలో కూటమి అధికారంలోకి వచ్చాక సుమారుగా 60 నియోజకవర్గాల్లో లోకేష్ గారు, చంద్రబాబు గారు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా, ఖాళీగానే ఉన్నారు కదా, క్యాడర్తో ఎందుకు ఇంటరాక్ట్ అవ్వకూడదు, క్యాడర్ను ఎందుకు పిలిపించుకోకూడదు? పోనీ పిలిపించుకున్నా తను చెప్పేది కాకుండా వాళ్ళు చెప్పేది వినొచ్చుగా. అండ్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎవరైనా వెళ్ళొచ్చు, రావచ్చు, ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. ఇక్కడ అసలు అధికారంలో ఉన్న వాళ్ళు ఫిర్యాదులు తీసుకుంటున్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎందుకు ఫిర్యాదులు తీసుకోకూడదు, ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉండకూడదు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టొచ్చుగా, అప్పుడు సీరియస్ ఇష్యూస్ తన దగ్గరకు వస్తాయిగా, వాటిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుకోవచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉండకూడదు? ప్రజలకే కాదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా ఎందుకు అందుబాటులో ఉండకూడదు? ఉండట్లా. వారంలో 3 రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు, ఒక 3 రోజులు బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు, ఒకరోజు మేబీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఆప్షన్. సో ఈ 3 రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నప్పుడు ఒకరోజు ప్రెస్ మీట్కి పోద్ది, లేదంటే ఏదో రివ్యూకి పోద్ది. మిగిలిన 2 రోజులు రకరకాల నాయకులను పిలిపించుకోవడం అది ఇది. ప్రతి మంగళవారం ఖచ్చితంగా పార్టీ నాయకులతో రివ్యూ ఉంటుంది, ఏదో నాయకులకు అపాయింట్మెంట్లు అవి ఉంటాయి. బుధవారం కూడా దగ్గర నాయకులు, అందుబాటులో ఉన్న నాయకులతో మీటింగ్ ఉంటుంది. గురువారం మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోతారు బెంగళూరు వెళ్ళిన తర్వాత ఇక్కడ రాజకీయాలు, ఇక్కడ నాయకులతో ఏమి ఉండదు. రాజకీయాలు ఉంటాయి కానీ నేషనల్ లెవెల్లో రకరకాల వర్గాలను పిలిపించుకొని మాట్లాడడం, పార్టీ పరిస్థితి మీద పార్టీ స్ట్రాటజీ వ్యూహం రూపొందించడం, సో రకరకాల ప్రణాళికలు వేసుకోవడం, అది దాని వరకు పరిమితం అవుతారు. అంటే ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను కలిసింది తక్కువ, ప్రజా పర్యటనలు తక్కువ, పార్టీని సంస్కరించింది, పార్టీని ప్రక్షాళన చేసింది తక్కువ. సో వైసీపీకి ఇప్పటికీ గ్రామ స్థాయిలో కార్యవర్గాలు లేవు, చురుకైన కార్యకర్తలు లేరు. ఆ ఎమోషనల్గా అప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసి పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో కాంగ్రెస్ నుంచి చీలి పుట్టుకు వచ్చిన కార్యకర్తలు తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి కొత్తగా వచ్చిన కార్యవర్గం, కొత్తగా వచ్చిన కార్యకర్తలు లేరు. సో నిజంగా పార్టీకి ఒక కార్యవర్గం రూపొందించుకొని ఒక సంస్థాగత నిర్మాణం చేసి అది కూడా చేయట్లా జగన్ గారు.
అలా నియోజకవర్గాల వారీగా పార్లమెంటరీ వారీగా చేయట్లా. ఇలా చాలా ఉన్నాయి. అన్నిటికీ మించి ప్రజల్లో ఎందుకు ఓడిపోయాము, ఇంత దారుణంగా ఎందుకు ఓడించారు, 151 గెలిచాం, 175 గెలుస్తామని కబుర్లు చెప్పాం, కానీ 11 గెలిచాం. దీని అందరికీ తేడా ఏంటి, ఎందుకు ఓడిపోయాం అనేది ఇప్పటి వరకు అసలైన కారణాలు రియాలిటీలోకి రాలేదు, ప్రాక్టికాలిటీలోకి రాలేదు. అది పెద్ద సమస్య. నిజానికి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కొంతవరకు నిరుద్యోగుల్లో ఉంది, అండ్ ఉద్యోగ వర్గాల్లో ఉంది. అన్నిటికీ మించి మహిళల్లో, గ్రామీణ ప్రాంత మహిళల్లో కూటమి మీద వ్యతిరేకత ఉంది. సో ఎప్పుడైనా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ప్రతిపక్షాలకు ఓటుగా మారాలి. కానీ ఇప్పుడు అలా ఓటుగా మారట్లా. ఒక శూన్యత కనిపిస్తోంది, రాజకీయ శూన్యత కనిపిస్తోంది. అంటే జగన్ గారు కూడా అంతగా నచ్చట్లేదు. ఎందుకంటే ఆయన మారలేదు, ఆయన దిగి రావట్లేదు, ఆయన తెలుసుకోవట్లేదు అనేది. అందుకే చాలా కారణాలు ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో అయితే మార్పు రాలేదు. మేబీ జగన్ గారి పాదయాత్రతో వైసీపీ రూపురేఖలు మారిపోతాయి, భవిష్యత్తు మారిపోద్దన్న నాయకులు ఏదో అనుకుంటున్నారు. చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.